తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. సార్, రేపు మే 21 గురు పుష్యమి యోగం అని అంటున్నారు. గురువారం ప్లస్ గురు పుష్యమి. ముఖ్యంగా ఈరోజు ఏ వస్తువు అయినా కొంటే కనుక డబుల్ అవుతుందని చెప్తా ఉంటారు. నిజంగా గురు పుష్యం ఉన్నటువంటి విశిష్టత ఏంటి అసలు? అంటే కొన్ని యోగాలు ఉంటాయండి. అంటే పుష్యమి నక్షత్రం గురువారం రావడం గురు పుష్యమి యోగం. అంటే ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కర్మ కంట్రోల్ అవుతుంది వాళ్ళకి. అంటే మనం అందరం కూడా కర్మకి బద్దులం. ప్రతి జీవి కూడా కర్మకారకుడు ఎవరు అంటే శని మనకి జాతచక్రరీత్యా. అందుకే చూడండి, మనం ఏ కర్మ నుంచి అయినా తప్పించుకోవాలగలం, అనారోగ్య కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేదు. వానితోనే ఉంటుంది, వాళ్ళ లోపలే ఉంటుంది కదా. ఆ వ్యక్తికి ఆ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళ లోపల ఉంటుంది. మిగతా ఇంకేదైనా తప్పించుకో, దొంగతనం చేసి వాడు పోలీసులు దొరకకుండా తిరగవచ్చు అంటే చెప్తున్నా, తిరగమని కాదు నా ఉద్దేశం. అలా ఉంటుంది. లేకపోతే ఇంకోటేదో మాటిచ్చి తప్పించుకొని తిరిగేవాడు ఉంటాడు, అప్పు చేసుకొని తప్పించుకొని తిరిగేవాడు ఉంటాడు. కానీ ఈ రోగానికి మాత్రం ఎవరు తప్పించుకోలేడు. రోగాన్ని ఇచ్చే గ్రహాల్లో 6వ అధిపతికి ఎంత ఇది ఉంటుందో శనికి కూడా అంతే ప్రభావం ఉంటుంది. కాబట్టి శని ఎప్పుడైనా సరే శనివారం శని నక్షత్రం వచ్చి అంటే పుష్యమి నక్షత్రం వచ్చి అది గురువారం అయితే దాన్ని గురు పుష్యమి యోగం అంటారు. అలాంటప్పుడు గురు పుష్యమి యోగం నాడు ఎవరైతే దత్తాత్రేయుడిని ఆరాధిస్తారో, ఎక్కువగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేస్తారో, లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామాన్ని ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో, అందులో పర్టికులర్గా గోవులకి బెల్లము ఉండలు, ఒక 4 బెల్లపు ఉండలు, లేకపోతే 8 కానీ 4 కానీ 8 కానీ, శని ప్రభావం ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు బెల్లాన్ని ఉండలుగా కట్టి గోవుకి, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా వీరికి ఏమవుతుందంటే ఆ దోషం అనేటువంటిది తగ్గుతుంది. అంటే శని దోషం ఉంటుంది కదా కొంతమందికి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరెవరికి ఉంది శని దోషం అంటే, కుంభం వారికి ఉంది ఏలినాటి శని, ఇంకొక సంవత్సరం ఉంటుంది అంతే. మరియు మీనం వారికి ఇంకో 4 years ఉంటుంది. ఓకే. మేషరాశి వారికి దాదాపుగా ఇంకొక 6 years 3 months అట్లా ఉంది చెప్పాలంటే. సో వీళ్ళ ముగ్గురికి కూడా ఏలినాటి శని ప్రభావం కాబట్టి వీళ్ళు ఈ రాశుల వారు చేసుకోవచ్చు. మరియు అష్టమ శని సింహరాశి వారికి, అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా గోవులు తినిపిస్తే ఈ బెల్లం అనేటువంటిది తొందరగా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే గురు పుష్యమి యోగం ఉన్నప్పుడు ఎక్కువగా గోసేవకి వెళ్ళి, అంటే గోశాలకు వెళ్ళి గోసేవ చేయడము, వీలైతే ఆలయంలో ప్రత్యేకంగా ఒక దానం ఉంటుంది. ఏంటంటే నూనె, నువ్వుల నూనె, పసుపు లేదా గంధపు చెక్క కానీ, ఓకే, ఈ రెండింటిని ఆలయంలో దేవత కోసం, అంటే ఆ పరమాత్మ కోసం వాడుకోవడానికి. ఇప్పుడు టెంపుల్లో చూడండి దీపాలది వెలిగిస్తారు, గంధం అరగబాముతారు, లేదా పసుపు వాడతారు. ఈ రెండింటినీ కనుక గురు పుష్యమి యోగం రోజు కనుక దానం ఇచ్చినట్లయితే వీళ్ళకి గురువు అనుగ్రహం వల్లేమో ధనాభివృద్ధి ఉంటుంది, శని యొక్క అనుగ్రహం వల్ల కర్మ తొలగుతుంది. కాస్త రోగబాధలు ఉండేవారు, ఉద్యోగం లేనటువంటి వారికి, అదేవిధంగా కొన్ని నిందలు పడుతున్నటువంటి వారికి చాలా మటుకు ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది చెప్పాలంటే వీరు. అదేవిధంగా కొంతమంది ఈరోజు చరిత్ర పారాయణం కూడా చేస్తారు, అది కూడా చాలా మంచిది. అంటే ఈ కోర్టు కేసెస్, జైల్స్ ఇట్లాంటివి ఉండేటువంటి వారు కూడా దత్త పారాయణం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా బంగారం కూడా కొంటే రెట్టింపు అవుతుందని చెప్తా ఉంటారు సార్, నిజమే అంటారా? శాస్త్రంలో అయితే బంగారం కొంటే రెట్టింపు అవుతుందని లేదండి ఎక్కడ. మీకు బంగారం రెగ్యులర్గా కొనుగోలు చేయాలి అనుకుంటే మంగళవారం రోజు కొనుగోలు చేస్తే మీకు మాటిమాటికి కొనగలుగుతారు. లేదంటే బంగారం మీకు రావాలి అంటే తారా ఉపాసన చేయాలి ఎక్కువగా. తారా మంత్రం, బీజాక్షరాలతో ఉండే మంత్రం ఉంటుంది, బీజాక్షరం లేనటువంటిది ఒకటి ఉంటుంది, అది చేసుకుంటే కూడా సక్సెస్ అవుతుంది. అదేమిటంటే సింపుల్గా ఏం లేదు, తారే తుతారే తోరే స్వాహ. చక్కగా ఇది టిబెట్ సంబంధించిన మంత్రం, టిబెట్ వాళ్ళు ఎక్కువ వాడతారు. ఓం తారే తుతారే తోరే స్వాహ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, ముఖ్యంగా చాలామంది చెప్తా ఉంటారు, మీరు ఇందాక బంగారం కొనాలని శాస్త్రంలో లేదని, కానీ ఏం కొంటే రెట్టింపు అయ్యే అవకాశం ఉందంటారు మరి? అంటే గురు పుష్యం అనేది దేనికి విశిష్టత? అంటే మనకు అధిక సంపాదన కావాలంటే గురు పుష్యమి నక్షత్రంలో ఏం చేయాలంటారు? ఒకటండి, పుష్యమి నక్షత్రం అన్ని విషయాలకి పనిచేస్తుంది, వివాహ ముహూర్తానికి తప్ప. అందుకే పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి సర్వసాధారణంగా కొంచెం వివాహం ఆలస్యం అవ్వడం, కొంచెం స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురు పుష్యమి యోగం అనేటువంటి దేనికంటే, మీరు ఏదైనా అంటే మీరు ఏదైనా ఒక మంచి పని ప్రారంభించడానికి, ఏదైనా ఇంట్లో హోమము, జపము, దేవతా ఆరాధన చేయడానికి. ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా ఒక కారుకి ఇంధనం ఎలా అవసరమో మనకు పుణ్యం అవసరం. కారులో ఇంధనం ఉంటేనే కారు ఎలా కలుగుతుందో, మనకు పుణ్యం అనేది ఉంటేనే మనం చేసే పనులు ఉంటాయి. లేకపోతే మనకి
ఆ పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఆగిపోతుందండి మనిషి యొక్క జీవితం అనేది. ఎస్ అవును. అందుకని కొన్ని యోగాలు ఉన్నప్పుడు అంటే ఒక సత్యనారాయణ సమవ్రతము, లేకపోతే ఇంట్లో ఏదో హోమం చేయించుకుంటున్నాం, లేకపోతే రుద్రాభిషేకం చేసుకుంటున్నాం, ఏదైనా క్షేత్రానికి వెళ్తున్నాం, ఆలయానికి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా ఎక్కువ రెట్టింపుగా వస్తాయి గురుపుష్యమి యోగం రోజు చేసుకుంటే కనుక. అదేవిధంగా లలితా పారాయణం చేయడము, లేకపోతే దత్త చరిత్ర పారాయణం చేయడం, ఇవి చేస్తూ ఉండాలి. అంతేగాని బంగారం కొంటే నువ్వు కొనుక్కుంటే ఎవరికి లాభం? అంతే కదా. నువ్వు అంటే నేను అనేది ఏంటంటే గురుపుష్యమి యోగం ఉంది, అవును. రేపు గురుపుష్యమి యోగం, గోవులకో లేకపోతే పక్షులకో దాహం తీర్చు. ఎస్ అవును. ప్రకృతిలో ఉండే కొన్ని జీవులకు లాభం కదా, నువ్వు బంగారం కూడా నీకు లాభం, వల్ల నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్ అవును. అలా కాదంటే నాకు చాలా డబ్బులు ఉన్నాయి, స్వామివారికి ఒక బంగారం ఏదో తొలగిస్తున్నానంటే అది వేరు మళ్ళీ. ఓకే. లేదు ఒక పేద జంట అంటే పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి ఏదో నువ్వు పోని అది పుణ్యం వస్తుందా అండి? నిజంగా పుస్తులు తాడివు, పుణ్యం వస్తుందా అంటే? అయ్యో ఎందుకు రాదు సార్, భలే వారే. పేదవాళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళకి పాపం లేదు, అక్కడ ఏదైనా మీరు సేవ చేయండి, ఖచ్చితంగా అది పుణ్యంగా మారుతుంది. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు శవాలవి చోట మనకి రోడ్డు మీద ఎక్కడో పాపం ఏదో చనిపోయి ఉంటారు, అలాంటి శవాన్ని కనుక అనాథ శవాన్ని కనుక దహన సంస్కారం చేయిస్తే ఎవరైనా 1000 అశ్వమేధాలు చేసిన పుణ్యం వస్తుంది. అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం శాస్త్రంలో ఉంది, అది ఎక్కడో మన గరుడ పురాణంలో ఉంది, చాలా పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఏంటంటే పరోపకారం పుణ్యం అండి, అంతేగాని మనందరం బంగారం కొనడం మనకేం పుణ్యం? మనకు డబ్బులు మిగులుతూ వస్తాయి, ఇవాళ కొన్న బంగారం రేపు పెరుగుతుంది, అంతే. అంతేగాని పుణ్యం రాదు దానివల్ల. కొనుక్కోండి, డబ్బులు ఉంటే కొనుక్కోండి, దాన్ని నేను తప్పు పట్టట్లే, కానీ దానివల్ల పుణ్యం వస్తుంది అంటే బంగారం కొనుక్కుంటే పుణ్యం రావడం ఏంటి? రాదు. కాబట్టి ఇట్లా చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. వీలైతే కాస్త పసుపు, గంధము ఇలాంటి పదార్థాలు ఆలయాల్లో ఇవ్వడము, ఇవి ఎక్కువ చేయడం మంచిది. ఎవరికైనా వివాహం అవ్వట్లేదు, గురుపుష్యమి యోగం ఉన్న రోజు పసుపచ్చగా ఉండే బంతి పువ్వులు లాంటివి ఆలయాల్లో స్వామివారి కోసమని, లేకపోతే ఆలయాల్లో స్వామివారికి ఒక పూలమాలగా అలంకరించినట్లయితే కూడా వివాహ యోగం కూడా కలుగుతుంది. పుష్యమి నక్షత్రం గురువారం, గురుపుష్యమి సందర్భంగా ఏం చేయాలి, ఏం చేయకూడదని చాలా చక్కగా చెప్పినారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.